వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జలపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలపై పరిశీలన చేస్తున్నారు. ఆయనను విచారణకు రావాలని 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. విచారణ అనంతరం పోలీసులు కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. మొత్తంగా ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష ఫిర్యాదు మేరకు సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ప్రజెంట్ రాజధాని మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో సజ్జల చేసినటువంటి కామెంట్స్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మహిళలకు సంబంధించి రాజధాని మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన సున్నితమైనటువంటి అంశాలపైన మాట్లాడారు. మనోభావం దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అందులో భాగంగానే మేరకు ఆయన పైన ఫిర్యాదు ఉంది. ఎందుకంటే రాజధాని మహిళలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఒక విద్యా కార్యక్రమంలో మొదలైనటువంటి ఇష్యూస్ సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇన్వాల్వ్ చేసే విధంగా ప్రచారం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం సజ్జలు వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన మహిళా సంఘాలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి సంబంధించినటువంటి ఆడియో రికార్డ్స్ అదేవిధంగా పేపర్ క్లిప్పింగ్స్ ను కూడా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన విచారణకు పిలిచేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 1-2 రోజుల్లో ఆయనకి నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా ఆయన విచారణకు రావాలని చెప్పి పోలీసులు కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏ మలుపు తిరుగుతాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక రాజధాని ఒక ప్రాంతానికి సంబంధించి ఒక క్యాపిటల్ ఏరియాకి సంబంధించి అక్కడ ఉండేటువంటి మహిళలు వారి జీవన విధానానికి సంబంధించినటువంటి అంశాలపైన చేసినటువంటి కామెంట్స్ ప్రజెంట్ వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇది కాస్త సున్నితమైనటువంటి అంశంగా మారింది. ఒక రకంగా ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ మహిళా సంఘాలన్నీ కూడా ఆందోళనకు దిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందులో భాగంగానే ఈ కామెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన సజ్జలకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఆయన్ని విచారణ కూడా పిలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.